సో ఇదిగోనండి టాయ్ ట్రైన్. సో ఇది స్టార్ట్ అవ్వాలి మరి. 2 అన్నారు, 2కి అయితే నేను వచ్చేసాను ఇక్కడికి. చూద్దాం ఒకసారి అడిగి స్టార్ట్ అవుతుందో లేదు చూద్దాం. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చాలా ఎండగా కూడా ఉంది సూరత్లో. ఇది ఇప్పుడు నేనైతే స్నేహ రష్మి బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చాను. ఇది మనకి నరేంద్ర మోదీ గారు 2011లో ఇనాగ్రేట్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గార్డెన్ అని విన్నాను. వన్ ఆఫ్ ది రేరెస్ట్ స్పెషీస్ ట్రోపికల్ ప్లాంట్స్, క్యాక్టస్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ గార్డెన్లో. సో అందుకే నేను ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. సో ఇదిగోండి ఇది మనకి బొటానికల్ గార్డెన్ ఎంట్రన్స్. ఇది మనం టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్దాం. సో దీనికైతే మనకి సూరత్ మున్సిపల్ కార్పొరేషనే మనకి మండేస్ ఇవన్నీ కూడా మనకి డెవలప్ అనేది చేస్తారండి. అందుకే మండే అనేది ఎక్సెప్షనల్ హాలిడే. మిగతా రోజులన్నీ కూడా మనకి టైమింగ్స్ అనేది 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. సో ఇది కూడా సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళే ఇదంతా కూడా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. సో మనకి టికెట్ అయితే తీసుకున్నామండి. టికెట్ అయితే మనకి 23 ఛార్జ్ చేశారు. సో హ్యాండిక్యాప్డ్ పీపుల్కి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. చక్కగా వచ్చి టైం అయితే స్పెండ్ చేయొచ్చు. నాకు ఎండదాడి గట్టిగా ఉంది కాబట్టి చక్కగా నేనైతే కాసేపు కూడా స్పెండ్ చేసి బయటకు వద్దామని. ఒక జూ కూడా ఉంది, ఆ జూ కూడా మీకు చూపిస్తాను. శ్రీ నరేంద్ర మోదీ, ఇదిగోండి మనకి 2011 మనకి మోదీ గారే ఈ బ్యూటిఫుల్ గార్డెన్ అయితే ఇనాగ్రేట్ చేశారు. సో గార్డెన్ అట్రాక్షన్స్ ఇక్కడ ఏముంటాయి అన్నది మనకు సుమారు 1000 స్పెషీస్ పరంగా మనకి ప్లాంట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అందులో మనకి స్కల్ప్చర్ గార్డెను, బునాని, క్యాక్టస్ హౌస్, బాన్సై హౌస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. గార్డెన్ అట్రాక్షన్స్. సో ఇవన్నీ చూపించిన తర్వాత మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది. లేకపోతే మన ఊరికి అలా తిరిగి చూడండి. ఇంకా డచ్ గార్డెన్ కూడా ఉంది. ఆ గార్డెన్ కూడా మనకి బ్రిటిష్, డచ్ కూడా మనకి సూరత్ని పరిపాలించేటప్పుడు ఆ గార్డెన్ కూడా వాళ్ళు సృష్టించిన గార్డెన్, లేకపోతే సూరత్ ప్రభుత్వం సృష్టించారు. అది కూడా మనం ఆ విషయాలన్నీ అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. సో వెల్కమ్ అనేది చక్కగా ఇక్కడ వెల్కమ్ చెప్తూ ఇక్కడ ఎంట్రన్స్. ఇది టాయ్ ట్రైన్ కూడా ఉందన్నారు. ఆ ట్రైన్ కూడా మనం వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. సో 23 రూపాయలు ఇచ్చి మనం చక్కగా టైం అయితే ఇక్కడ స్పెండ్ చేసి ఇదిగోండి ట్రైన్, రైల్వే పట్టాలి ఇవన్నీ. ట్రైన్ ఇక్కడ చూడాలి ఫస్ట్. సో ఇదిగోండి ఇక్కడ ట్రైన్ అయితే పట్టాలు అయితే ఉన్నాయి. టాయ్ ట్రైన్ అయితే ఐఎమ్ గోయింగ్. తనైతే అక్కడికి వెళ్ళమంటున్నాడు. 2 గంటలకు ఓపెన్ అవుతుందంట. 2 గంటలకు వెళ్తే చక్కగా అక్కడికైతే మీరు వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇదిగోండి మనకు అక్కడ చక్కని హంసలు, బ్యూటిఫుల్ రివర్. సో నేనైతే ఆ ట్రైన్ ఎక్కడానికి వచ్చి ఇక్కడ ఎన్ని స్పేసెస్ ఉన్నాయని చూపించడానికి అయితే వచ్చాను. ఇవన్నీ టచ్ నాట్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా మరి పొడిగా అయిపోయాయి కాబట్టి మరి ఇవి స్పర్శించట్లేదు. కానీ లేతప్పుడైతే లేత చిగురాకులు అయ్యేటప్పుడు స్పర్శిస్తాయి. రోజా పువ్వులు. సో ఇంకా నయమండి మనకి సూరత్ ప్రభుత్వం ఈ గార్డెన్ అన్నింటికి కూడా చక్కగా మనకి 23 రూపాయలు ఛార్జ్ చేశారు. అక్కడైతే మనకి కొడైకెనాల్ అన్నీ కూడా మనకి 30 రూపాయలు బొటానికల్ రోజ్ గార్డెన్స్కి. సో బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ చూద్దాం. మరి ఇంకెలాగంటే మరి రకరకాల ప్లాంట్ స్పేసెస్ ఇవన్నీ చూస్తూ అక్కడ ఇదిగోండి అక్కడ అన్నీ కూడా వాటర్ గేమ్స్ అన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలకు బాగా టైం అయితే స్పెండ్ చేసుకోవచ్చు. ఇది ఈ షూటింగ్ చేసుకుంటున్నట్టున్నారు. ఫాస్ట్ ఫుడ్ ఇంకా టికెట్ అనేది ఎక్కడ ఉందో చూస్తున్నాను. నాకు తెలిసి ఇదిగోండి చాలా గేమ్స్ ఉన్నాయి. మీకు పక్క నుండి వెళ్ళి చూస్తున్నాను. ఇక్కడ కంచి అయితే ఉంది. సో ఇదంతా కూడా మనకి ఏంటంటే నరేంద్ర మోదీ గారు మనకి 2011లో ఇది ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్
బొటానికల్ గార్డెన్స్ ఇన్ సూరత్. సో 9 AM టు ఈవినింగ్ 10 PM వరకు ఇది ఓపెన్లో ఉంటుంది. చక్కగా ఎక్కువ మంది లవర్సే ఉన్నారు. సో చక్కగా అంటే వాళ్ళే కాదు, ఎల్డర్ ఫ్యామిలీ, చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా టైం స్పెండ్ చేయడానికి మంచి ఏకాంతం అయితే దొరుకుతుంది. మనసు అనేది కుదిరి పడడానికి, ప్రశాంతత కోసం ఇక్కడ చక్కగా అయితే ఇక్కడికి వచ్చి అయితే వీక్షించవచ్చు. రకరకాల చెట్లు, 2 గంటలకి టాయ్ ట్రైన్ కాబట్టి నేను ఇదంతా ఒక 15-20 minutes కవర్ చేసి కాసేపు నేను బ్రేక్ తీసుకుంటాను. Just one tree with flowers and fruit makes the forest and environment fragrant and heavenly like a good son to a family. సో ఒక చెట్టు ద్వారా ఒక ఫ్యామిలీ అనేది పుడుతుంది. సో సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ సేవ కూడా చాలా పెద్దదండి. సో అదైతే టూరిస్ట్ లొకేషన్లోకి ఇవ్వలేదు, కానీ నిన్న చింతామణి దేవాలయం ఉంది కదా, ఆ సమీపంలో ఆ దేవాలయం పక్కనే మనకు అద్భుతమైన సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఉన్న దేవాలయాలు కూడా మైమర్చిపోయేలాగా ఉన్నాయి. అంటే మైమర్చిపోవడం అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఏ దేవాలయం చూసినా కూడా నాకు అందంగానే కనిపిస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియా. ఇంక్రెడిబుల్ స్టేట్స్, ఇంక్రెడిబుల్ టెంపుల్స్, బ్యూటీ అట్ ఇట్స్ బెస్ట్ అండి. సో నరేంద్ర మోదీ గారు ఇది ఇనాగ్రేట్ చేశారు కాబట్టి చక్కగా నేనైతే రావడం అయితే జరిగింది. సో ఇలా రకరకాల ఇవన్నీ మనం ఏంటంటే షో ప్లాంట్స్ అని మనం మన ఇంట్లో కూడా వాడుతుంటాం. సో బ్యాంబూ ట్రీస్ ఇవన్నీ కూడా ఇంకా అన్నీ ఉన్నాయి. నేను అన్నింటి వరకు వెళ్ళాను, కానీ కొంచెం ఒక టికెట్ ఎక్కడి వరకు ఉందో అది చూసేసి మీకు ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపిస్తాను. సో చక్కగా ఆ పాపనైతే అడిగానండి. ఆ పాపను అడిగితే పాప చక్కగా ఇంగ్లీష్లో, నాకైతే కొంచెం ఆ పాపకు కూడా ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడింది. ఈ హిందీ వాళ్ళతో కొంచెం ఈ మధ్య కొంచెం చాలా ఇబ్బంది అయితే అవుతుందండి. మరి ఎలాగా దాడి అంటే మరి ప్యూర్ అంటే నాకు అర్థమవుతుంది, వాళ్ళు చెప్పింది అర్థమవుతుంది, కానీ నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. అదే మెయిన్ ప్రాబ్లం. సో ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ యాక్టివిటీస్ ఇది ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే ట్రైన్. ఇది 2 గంటలకు స్టార్ట్ అవుతుంది అనుకుంటాను. సో టికెట్ ఎంత ఏంటి అనేది తెలుసుకొని మనం ఎక్కుదాం. తపి ఎక్స్ప్రెస్. ఈ బొటానికల్ గార్డెన్ కూడా మనకి తపి బ్యాంక్స్లోనే ఉంది. సో ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా మనకి తపి రివర్కి అనుసరించే ప్రతి టూరిస్ట్ లొకేషన్ మీద ఉండడం జరిగిందండి. సో ఇది కూడా మనకి అబౌట్ 12 years అయితే మనకి 60 rupees ఛార్జ్ చేస్తారు. అదిగోండి అక్కడ మనకు ఉన్నాయి కదా. ట్రైన్లో అయితే మాత్రం ఆల్కహాల్, డ్రగ్స్, సిగరెట్స్ ఏమీ వాడకూడదు. ప్లస్ తినే పదార్థాలు, లేస్ ప్యాకెట్లు ఇవన్నీ తింటామని కూడా ఒప్పుకోరండి. చక్కగా వెళ్ళి ట్రైన్లో చక్కగా కూర్చొని బయటకి అయితే రావాలి. ఇదిగోండి మనకి ఇదంతా ట్రైన్. టికెట్ తీసుకునేవారు మాత్రమే ఈ ప్రెమిసెస్లోకి రాగలరు. సో ఇది 2 o'clock స్టార్ట్ అవుతుంది. నేను 2 o'clock కేవలం బొటానికల్ గార్డెన్కి నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేశారని ఈ టాయ్ ట్రైన్ ఎక్కడికి వచ్చాను. సో డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. మీరు చక్కగా ఏ యాక్టివిటీ కావాలంటే చిన్నపిల్లలకి ఫుల్ టైం పాస్ అయితే అవుతుంది. సుమారు 2 గంటలు 3 గంటలు అన్నారు, కానీ ఈ ఏకాంతమైన ప్రదేశంలో సాయంత్రం 3 గంటలకు వస్తే రాత్రి వరకు కూడా మనం టైం అయితే స్పెండ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ గుర్రాలు ఎక్కినవి. టికెట్ అనేది జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో ఇవన్నీ చిన్నపిల్లలకు సంబంధించినవన్నీ, డిస్కో డ్యాన్స్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. రోజు జరుగుతుంటాయి యాక్టివిటీస్. కాకపోతే ఇది వర్కింగ్ డేస్ కాబట్టి జనం ఫ్లోటింగ్ అనేది తగ్గింది. అదిగోండి 70 సినిమా అంట. సో నేనైతే ఒక పక్కకు వచ్చానంటే అన్నీ కవర్ చేస్తాను. సో సూరత్ని ఎంతవరకు కవర్ చేయాలో అంతవరకు కవర్ చేస్తానండి. 2 days ట్రిప్ నాది. సో ఇది
ఇటు ఫ్రంట్కి వచ్చి బ్యాక్కి వస్తుంది. ఇది ఒక అద్భుతంగా ఉంటుంది. అది డిస్కో డ్యాన్స్. ఇవన్నీ చిన్నపిల్లల యాక్టివిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. పెద్దవాళ్ళు అక్కడ ఏకాంతంగా టైం స్పెండ్ చేసుకోవడానికి, లవర్స్ అక్కడ టైం స్పెండ్ చేసుకోవడానికి అన్నిటికి కూడా బాగుంది పార్కు. ఇక్కడ జూ కూడా ఉంది. ఆ జూ అనేది వైట్ టైగర్స్కి ఫేమస్ అన్నారు. మరి అది కూడా వెళ్దాం. సాధారణ నేచర్ జూ అది. ఇదిగోండి, ఇదంతా కూడా మనకి క్యాక్టస్ పూలు, చాలా పూలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఈ తాటి చెట్టు ఇది. సో చూసినవి చూపిస్తున్నా, ఏమనుకోకండి. ఎంత క్యాక్టస్ సక్సెలెంట్ గార్డెన్స్. ఇదంతా కూడా మన డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్యాక్టస్ ప్లాంట్స్ ఇవన్నీ. ఇది ఇంకా వెళ్ళే కొద్దీ రకరకాల ఇదంతా ఇది ముళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ క్యాక్టస్ జాతులేని. కాకపోతే ఈ క్యాక్టస్ అనేది పువ్వులు కూడా కాస్తుంది. గాడ్ విష్ణు సేయింగ్ అంట. గాడ్ విష్ణు సేస్ దట్ Anola is the holiest of all fruits in the world. Therefore, it is important to plant Anola trees. By planting it, men and women get rid of the cycle of death and rebirth in this world. చూసారా, ఆ ట్రీ కానీ ప్లాంట్ చేస్తే ఆడవాళ్ళు మగవాళ్ళు చావుని చేయించి మళ్ళీ జన్మిస్తారని ఆ చెట్టుని నాటించడం అయితే జరుగుతుంది. ఇలా ఉంటాయండి హెర్బ్స్, ప్లాంట్స్. చాలా బ్యూటిఫుల్ సేయింగ్ ఆఫ్ లార్డ్ విష్ణు. నాకైతే టచ్ అయింది. అంటే దీనివల్ల ఏంటంటే ప్రకృతిని మనం సాయం చేసినట్టు ఉంటుంది. మనకి నెక్స్ట్ జనరేషన్కి మనం పుట్టే అవకాశం అయితే ఉంటుంది. అదైతే నేను నమ్మను. కానీ ఫస్ట్ అందమైన ఒంటే. పవర్ఫుల్ లైన్స్. ఇదంతా ఏకాంతంగా కూర్చొని టైం స్పెండ్ చేయడానికి. సో బొటానికల్ గార్డెన్ అనేది నేను 2 గంటల వరకు వెయిట్ చేసి ఆ 2 గంటలకు అది ఎక్కానంటే ఇంకా మీకు చక్కగా అన్నీ చూపించవచ్చు. అది కూడా మనకి తాటి చెట్లు, బ్యాంబూ ట్రీస్, ఇంకా ఇక రకరకాల షో ప్లాంట్స్ ఇవన్నీ. మరి ఇది కొబ్బరి చెట్లు మనకి సింహం, రకరకాల బ్యూటిఫుల్. చూడండి, మనకంతా కూడా చాలా నీట్గా చెక్కారు. సో ఇదంతా కూడా మనకి మర్రి చెట్టేనా, మర్రి చెట్టులానే ఉంది. ఆ మర్రి చెట్టు టేక్ ట్రీస్. సో కాకపోతే కొన్ని దగ్గర మనకి హిందీలో ఇవ్వడం వల్ల మనకి కొంచెం తెలియట్లేదు నాకు. సో బాన్సై హౌస్ అంట. లైన్కి ఇప్పుడు ట్రైన్ అనేది మనకి పక్కంతా తిరుగుతుందండి. మళ్ళీ నేను ఎంతవరకు ఏదైతే తిరిగి చూపించదో ఆ భాగం మాత్రమే ఇప్పుడు చూపించి ఆ ట్రైన్ నుండి వెళ్ళిన భాగం తర్వాత చూపిస్తాను. Ten wells equals to a step well, 10 step wells equals to a lake, 10 lakes equal to 10 suns equal to a tree. Beautiful. Matsya Puranam 512. బ్యాంబూ, ఇవన్నీ కూడా బ్యాంబూ ట్రీస్. ప్లూమెరియా గార్డెన్ అంటే ఇదంతా మనకంటే కాకపోతే మా దగ్గర నేను మీకు చూపిస్తానండి రియల్ బ్యాంబూ ట్రీస్. అవన్నీ కూడా చాలా పెద్దవి. మా దగ్గర ఉన్నవి చాలా పెద్ద బ్యాంబూ ట్రీస్. కాకపోతే ఊరికి వెళ్ళడమే అవ్వట్లేదు కాబట్టి ఇలా తిరగడం వల్ల నేనేం చేయలేకపోతున్నాను. ఇది సో ఇక్కడ మనకి ఇది ఉంది, టాయ్ ట్రైన్ ఉంది కదా. ఇదంతా బాగా మనకి మర్రి చెట్లు, తాటి చెట్లు, ఇవన్నీ చెట్లు మొత్తం ఎంటైర్ గార్డెన్ అంతా మనకి చూడొచ్చు. సో ఇది ప్లూమెరియా గార్డెన్. సో ఇవన్నీ ట్రాపికల్ ప్లాంట్స్ చూడండి. ఇవన్నీ కాకపోతే ఈ మొదళ్ళు ఉన్నాయి కదా, ఈ మొదళ్ళు అనేవి మా దగ్గర ఉన్నవి చాలా లావుగా ఉంటాయి. ఈ మాత్రం సైజ్ అనేవి బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి మీకు. కాకపోతే ఇక్కడ నేను అంత పెద్ద బ్యాంబూ ట్రీస్ అనేవి చూడలేదు. అక్కడ ఉన్నాయి కానీ అవి అంత పెద్దవి కాదు. సో ఇదంతా
ఇలాంటి పార్కులకు రావాలి, వచ్చి వీడియో తీయాలన్నా కూడా నాకే మొహమాట వేస్తుంది. వాళ్ళు అనుకుంటారు ఏంటి నేనంటే మరి వాళ్ళ కోసం కాదు, నా కోసం నేను తీసుకుంటున్నాను ఇదంతా. సో అశోక్ వ్యాన్ హెర్బల్ గార్డెన్ 5 సీట్ అవుట్ అంట. చూడండి ఏవో చెట్లు ఉన్నాయి, ఆ చెట్లకి కేజీ కాయలు కాసే, కానీ అది కాదు, హెర్బల్ గార్డెన్ ఇదంతా. తెంపితే ఎవరు లేరు కానీ బాగున్నాయి. సువాసన అనేది వెగజిల్లుతుందండి. చూడండి ఇవన్నీ కూడా మనకి క్యాక్టస్ సామ్రాజ్యం. మనకు మండే మాత్రం ఇది హాలిడే అండి. మండే హాలిడే ఇచ్చి ఇక్కడ ఉన్న వర్కర్స్ ఉన్నారు కదా, అలసిపోయి సేద తీరుతున్నారు, వాళ్ళందరూ కూడా మండే ఇదంతా మెయింటెనెన్స్ చేస్తారు. వారం మొత్తం ప్రజలు వచ్చి చక్కగా వీక్షించుకోవచ్చు. సో ఇది కోకిల, ఎన్నో రోజుల తర్వాత చూసాను చూడండి కోకిల. సో కోకిల కూ అంటుంది, మరి అంటలేదు వి అంటుంది. చాలా బ్యూటిఫుల్. సో ఇవన్నీ కూడా హెర్బల్ గార్డెన్స్. మనకి ఇన్ డీటెయిల్గా అంటే మనకు అక్కడ ఇవ్వలేదు కాబట్టి నేను చెప్పలేను కదా, ఇవన్నీ హెర్బల్ గార్డెన్స్. సో ఇటు భాగం అంతా మనకు ట్రైన్ రాదు. ట్రైన్ అనేది ఇదిగోండి మనకి ఎంత భాగం అంటే ఇది ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఈ భాగం నుండి మనకు ట్రైన్ వెళ్ళిపోద్ది. దీని నుండి అక్కడ కనిపిస్తుంది కదా, ఆ షట్టర్ నుండి అయితే వచ్చేస్తుంది. సో ఈ భాగం అనేది అది చూపించరు కాబట్టి ఈ భాగం నేను చూపిస్తున్నాను. ఇదంతా జిల్లేడు ఆకులు, జిల్లేడి చెట్టు. బ్యూటిఫుల్ అండి. కొత్తగా ఒక ట్రైపాడ్ అయితే తీసుకున్నా అంటే ఇన్ని రోజులు అది ఎందుకు తీసుకోలేదా అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు ఎటువంటి హోల్డర్ కావాలనుకున్నా అటువంటి హోల్డర్ దొరికింది. చాలా అద్భుతంగా అనిపించింది. ఇది చాలా అందమైన చెట్లు కూడా చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అశోక్ పువ్వులు, ఈ పువ్వులు అని అంటారు వీటిని. ఇదిగోండి ఇవన్నీ కూడా చెట్లు. సో ఇలా రకరకాల చాలా ట్రాపికల్ ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కొబ్బరి చెట్లు. ట్రైన్ అనేది వస్తుంది, పట్టాలు చూద్దాం. అది ఎలాగో వెళ్ళేటప్పుడు ఇవన్నీ క్యాప్చర్ చేయలేను కానీ ఇవన్నీ రైల్వే ట్రాక్ ఇలా వస్తుంది. మీరు ఓపుకుంటే తిరగండి, లేకపోతే ఎక్కడో దగ్గర ప్రశాంతంగా కూర్చొని చిన్నపిల్లలు ఆడుకున్నాక కొన్ని ఆటలు అయితే చిన్నపిల్లలకి ఆడించేసి కరెక్ట్గా 2ంటికి అయితే ట్రైన్ మొదలవుతుంది. ఆ ట్రైన్ అయితే ఎక్కేసి చక్కగా ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది మొత్తం కొబ్బరి చెట్లు అండి. చూడండి మనకు వచ్చిన ఈ చెత్త అంతా ఫిల్ చేసి దీన్ని డీగ్రేడ్ చేస్తూ ఫెర్టిలైజర్స్ కింద ఈ మొక్కలకు వాడుతుంటారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే చేయట్లేదు. ఇదిగోండి ఇదంతా ఫిల్లింగ్ డేట్స్. ఆ ఫెర్టిలైజర్స్ కూడా మనం చేయొచ్చు అండి. మనం అంటే పూర్వీకులు మన ప్రాసెస్ మనం వాడేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ అంటే ఇదంతా డిఫరెంట్ ప్రాసెస్. మరి చెట్లకి ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా, అవి పటిష్టంగా, బలవంతంగా, శక్తివంతంగా అయితే పెరుగుతాయి. దాడే నేను ఇంకా ఈ దరిద్రమైనది నేను తీయలేను. సో చెట్లు అయితే అద్భుతంగా ఉన్నాయి, కానీ నేను వేరే సైడ్కి వెళ్ళిపోతానండి. చూడండి ఈ అందమైన తోటలో మనకి మామిడి చెట్లు ఇవన్నీ ట్రైన్లో వచ్చినప్పుడు చూపిస్తాను, కానీ మరి ఇప్పుడేం చూపించాను. మరి ఇంకెందుకంటే ఇక్కడ నేను ఏదో చూపిద్దామంటే ఏదో చూసేటట్టే ఉన్నాను ఇక్కడ. సో మొత్తం ఇవన్నీ మామిడి చెట్లు చాలా బాగున్నాయి. సో నేను మళ్ళీ ఎంట్రన్స్కి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. మనకి ట్రైన్ అనేది 2 గంటలకు స్టార్ట్ అవుతుంది.
నాకు తెలిసి ట్రైన్ స్టార్ట్ అయ్యే టైంకి వీళ్ళందరూ ఎటోలో షిఫ్ట్ అటెన్షన్ దీని నుండి స్టాండర్డైజ్ పొజిషన్కి అయితే వచ్చేస్తారు. సో మనుషులు ఎక్కడ లేకపోతే అక్కడే తీద్దాం అనుకుంటే ప్రజలైతే ఏకాంతం కోసం ఇటు పక్క వస్తున్నారు. కానీ చాలా బ్యూటిఫుల్. ఇవన్నీ కూడా రకరకాల మామిడి చెట్లు. నేనైతే మళ్ళీ నేను జూ పార్క్ కూడా వెళ్తాను. జూ పార్క్ కూడా వెళ్ళి ఆ జూ పార్క్ కూడా మీకు చూపిస్తాను. సో నేను ఏకాంతం కోసం వచ్చాను కానీ ఇక్కడ ఏవో జరుగుతున్నాయి. సో నేను అవన్నీ అయితే మీకు వాళ్ళ అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు కాబట్టి నేనైతే నా పని అయితే నేను చేసుకెళ్ళిపోతున్నాను. సో బ్యూటిఫుల్ అని చెప్పాలి. చాలా రేర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. చక్కగా మీకు ప్లాంట్ పిచ్చి ఈ పిచ్చి ఉన్న వాళ్ళు అయితే చక్కగా వచ్చి ప్లాంట్స్ అనేవి చక్కగా చూసుకోవచ్చు. ట్రైన్ అయితే మనకి 2ంటికి స్టార్ట్ అవుతుందండి. ఇది చాలా అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్. సపోటా పళ్ళు. ఏ సపోటా పండు ఎక్కడ వెళ్ళిపోయింది? ఇవన్నీ సపోటా కాయలు. కాయ, ఇది పండు కాదు. చూడండి ఎన్ని సపోటా చెట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా సపోటా చెట్లేని. అది మనకు కనిపిస్తుంది కదా బ్రౌన్ కలర్స్. ఇవన్నీ కూడా సపోటా ట్రీస్. పళ్ళు ఏమైనా పడ్డాయి ఏమైనా చూస్తున్నాను కానీ పళ్ళు ఏమి పడలేదు. ఇది కొంచెం పండింది. చూడండి చాలా తీగుంది, ఉంది, బాగుంది. సపోటా పొలకైతే వచ్చాను. ఇవన్నీ బాగా ఇచ్చేసారండి సపోటా పళ్ళు. ఇవన్నీ కూడా కింద చూసి ఏరుకొని చక్కగా తినేవచ్చు. లేకపోతే పైన ఉంటే నేను చెట్టు కూడా ఎక్కేస్తాను. ఎక్కితే మనకు చక్కగా కానీ తీసుకోవచ్చు. మీకు ఇక్కడ ఉన్నారు కదా ఈ స్టాఫ్, వీళ్ళు చక్కగా దీని అంతా వర్కర్స్ అందరూ కూడా చక్కగా మనకి దీన్ని తీర్చిదిద్దుతున్నారు బొటానికల్ గార్డెన్. కాకపోతే కొంతమంది పక్షులు, ప్రేమ పక్షులు ఇవన్నీ కూడా అవి ధ్వంసం అయితే ఇచ్చేస్తున్నాయి. సో మొత్తం ఓవరాల్గా అయితే సూపర్ అండి. మొత్తం అంతా కూడా మనకి డిఫరెంట్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సో ఇదిగోండి, ఇది కరిసా గ్రాండాస్. నేను చక్కగా అన్నీ అయితే కవర్ చేస్తున్నానండి. ఇదిగోండి, ఇవి ఒక వెరైటీ కొబ్బరి చెట్లు. కిందంతా ముదురంతా లావుగా కొబ్బరి చెట్టు పెరిగి పైన అంతా కూడా గ్రీన్గా వచ్చి అక్కడ నుండి మనకి కొమ్మలు అయితే వచ్చాయి. మంచినీళ్ళు కూడా పట్టుకోవాలి ఎక్కడ ఒక దగ్గర తాగలే. చూడండి చాలా అందమైన తోటలు, మొక్కలు, చెట్లు 1000 స్పెషీస్గా పైగా మనకి ఇక్కడైతే హెర్బల్ ప్లాంట్స్ ఇవన్నీ ఉండడం అయితే జరిగింది. సో మోస్ట్ బ్యూటిఫుల్ అండి. సో ఈ ట్రైన్ ఎక్కడి నుండి వెళ్తుందో నేను కింద వెళ్ళి మళ్ళీ వచ్చాను. ఒకసారి ఆ ట్రైన్లోకి ఎక్కి ఈ వ్లాగ్ అయితే అంతమైతే చేస్తాను. చాలా బ్యూటిఫుల్. మొత్తం ఇవన్నీ ఇదిగోండి చాలా రకాల చెట్లు, కొబ్బరి చెట్లు. Those who plant trees, for them there are lessons. There is no doubt because of those trees man attains heaven after his death. హెవెన్ అయితే వస్తుందో లేదో కానీ నేను చాలా మొక్కలు అయితే నాటడం అయితే జరిగింది. ఈ ట్రైన్ ఇక్కడ నది ఉన్నట్టుంది. ఆ నదికి కూడా మనం వెళ్ళి చూపిస్తాను మీకు.
ఇదంతా కూడా మనకి ఈ గార్డెన్ మెయింటైన్ చేయడానికి వాటర్ ఇదంతా ఇదిగోండి. సో ఇదిగోండి చాలా రకాలైన హెర్బాటియం ప్లాంట్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా అశోక ట్రీస్. అప్పుడు చిన్నప్పుడు మేమైనా అశోక ట్రీస్ అనేవాళ్ళం. ఏంటి ఎక్కడ చూసినాయి, అందుకే 23 రూపీస్ ఇచ్చి ఎందుకు కపుల్స్ వస్తాను ఇప్పుడు నాకు అర్థమైంది. సో బ్యూటిఫుల్ అండి. సో చాలా అందమైన చెట్లు అయితే ఉన్నాయి. ఇదిగోండి అందమైన పావురాలు ఎగురుతున్నాయి. సో ఇదిగోండి రకరకాల పువ్వులు. ఇది ఒక బాధ కదా, ఇదంతా ఈ పార్కులకు వస్తే ఇది ఒక బాధలా ఉంది. మొత్తం ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా చాలా పెద్ద సిరిసిం చెట్లు ఇది. సో పెద్ద చెట్లు చూస్తే నాకు కొంచెం ఆనందం అనిపిస్తుంది అండి. ఇదంతా లాగ్ వేస్తున్నారు కానీ ఇదంతా షోకేస్ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా. ప్రతి చెట్టు దగ్గర కూడా ఇలా పిచ్చి గూడులాగా ఆ గూళ్ళు వాటంతటా వాటే పక్షులు మనకి ఒకవేళ పెద్ద గాళ్ళు కానీ వర్షాలు కానీ వస్తే చక్కగా నీడైతే అక్కడ ఉంటూ నీళ్ళు తాగుతూ. ప్రభుత్వం అనేది కొంచెం అటువంటి సింపుల్ స్టెప్స్ అని అనుకుంటాం కానీ ఆ పక్షులకి ఈ పెద్ద పెద్ద గాళ్ళు తుఫాన్లు వచ్చిన టైంలో వాటికి ఆశ్రయంలా ఉంటుందండి. చూడండి ప్రతి చెట్టు దగ్గర కూడా మనకి ఏదైతే అమర్చడం అయితే జరిగిందంటే ఎక్కువ పక్షులు ఇటు సైడ్ ఉన్నాయి ఏమో కానీ ఇటు సైడ్ ఈ భాగం అంతా కూడా మనకి ఆ పక్షులు కూడా అందులోనే ఉంటున్నాయి. అదిగోండి అక్కడే గూడ్లు కట్టుకొని ఇప్పుడు మనం అది పెట్టినంత మాత్రం వాటితో ఉండవు. లోపలికి గూడు అయితే సంచారం చేసుకొని అందులో చక్కగా నివసిస్తుంటాయి. సో ఈ వాటర్ అనేది మొత్తం అంత ప్లాంట్స్ అంతటికి సర్వైవల్ అండి. ఇదిగోండి ట్రైన్ అయితే ఈ సమీపంలో వస్తుంది. నేనైతే ఇదిగోండి ఇక్కడ ఆఫ్ చేస్తాను ఛార్జింగ్ కాసేపు పెట్టుకొని. ఇక్కడ నుండి ఈ టాయ్ ట్రైన్ పైరేషన్ అయిపోయిన తర్వాత సదర్న్ నేచర్ జూ ఉంది, ఆ జూకి అయితే వెళ్ళి అక్కడ మీకు ఆ విషయాలను తెలియజేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ ఫర్ టాయ్ ట్రైన్ అండి. ఇదిగోండి ఇక్కడ మన తాబేలు కూడా చూశానండి. ఇదిగోండి చక్కగా తాబేలు, ఒక తాబేలు అనేది నన్ను చూసి కిందకు వెళ్ళిపోయింది. ఇదిగోండి ఇది ఇంకో తాబేలు. బ్యూటిఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్ పాండ్. మీకు టాయ్ ట్రైన్ ఎక్కాక ఆ టాయ్ ట్రైన్ కూడా మీరు చూసేద్దరు కానీ. సో ఇదిగోనండి టాయ్ ట్రైన్. సో ఇది స్టార్ట్ అవ్వాలి మరి 2 అన్నారు, 2కి అయితే నేను వచ్చేసాను ఇక్కడికి. చూద్దాం ఒకసారి అడిగి స్టార్ట్ అవుతుందో లేదు చూద్దాం. సో టాయ్ ట్రైన్ అయితే కవర్ చేయలేకపోయానండి. నేను టాయ్ ట్రైన్ దగ్గరికి వెళ్ళాను, అక్కడ పెద్ద ఆయన ఆఫీసర్ ఒక అతను వచ్చారు. మరి ఇప్పుడు ఒక్కడికైతే తీసుకెళ్ళలేము అని చెప్పారు. నా రిఫండ్ అని అడిగాను. రిఫండ్ అడిగితే రిఫండ్ అయితే ఇచ్చేసారండి. మరి వాళ్ళు ఏమో అన్నారు మరి ఇవ్వద్దు అని. పెద్ద సార్ వచ్చి సరే అండి ఆ అబ్బాయికి ఇచ్చేసండి. మరి ఎందుకంటే ఆ అబ్బాయి సుమారు 1 గంటన్నర అయితే ఇక్కడ వెయిట్ చేశాడు ఈ టాయ్ ట్రైన్ కోసమేనని. సో ఈసారి అయితే వచ్చేటప్పుడు సాటర్డే కానీ సండే కానీ వచ్చేటప్పుడు అయితే మనకి చిన్నపిల్లలు ఎక్కువగా రద్దీగా ఉంటారు కాబట్టి మినిమం 10 మంది ఉంటే మాత్రం ఆ టాయ్ ట్రైన్ అయితే చేస్తారు. బ్యూటిఫుల్గా మీరు అది ఎక్స్ప్లోర్ అయ్యి, అంటే అందుకే నేను బ్యాకప్గా నేను ఇదంతా కవర్ చేసుకొని ఈ గ్యాప్లో ఇక్కడ రావడం అనేది మంచి పని చేశాను. లేకపోతే ఈ టాయ్ ట్రైన్ నమ్ముకుని ఉంటే ఇదంతా కవర్ చేసుకోలేకపోయింది. సో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ బొటానికల్ గార్డెన్స్ దట్ యూ హ్యావ్ టు విజిట్ వెన్ యూ కమ్ టు సూరత్. సో అంటిల్ దాని స్టేట్ ఉండండి. నేను ఇక్కడ నుండి సతురా న్యాచురల్ పార్క్ అయితే వెళ్తున్నాను. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్ ఇన్ ద పార్క్. అంటిల్ దెన్ స్టేట్ బై, టేక్ కేర్.